గట్కేసర్లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ను కూల్చివేతకు హైడ్రా రెడీ అయింది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లుగా అనేకమైన ఫిర్యాదులైతే అందాయి. సర్వే చేసిన హైడ్రా అది ప్రభుత్వ స్థలమని నిర్ధారించి కూల్చివేతలకు సిద్ధమైంది. ఇప్పటికే అక్కడ భారీగా పోలీసులను అయితే మోహరించారు. గట్కేసర్లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ను కూల్చివేతకు హైడ్రా రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కబ్జా చేసి కాంపౌండ్ వాల్ నిర్మించినట్లు అనేకమైన ఫిర్యాదులు అందాయి. సర్వే చేసిన హైడ్రే అది ప్రభుత్వ స్థలం నిర్ధారించి కూల్చివేతలకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ భారీగా పోలీసులను కూడా మోహరింపజేస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, గట్కేసర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కూడా జులిపిస్తుంది. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన దాదాపు 4 కిలోమీటర్ల మేర కాంపౌండ్ వాల్ను కూల్చివేతకు హైడ్రా అధికారులు సిద్ధమయ్యారు. అయితే నల్లమల్లారెడ్డి విద్యా సంస్థలు ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కాంపౌండ్ వాల్ నిర్మించినట్టుగా ఇప్పటికే హైడ్రాకు అలాగే అధికారులకు చాలా వరకు ఫిర్యాదులు అందాయి. దీంతో హైడ్రా రంగంలోకి దిగింది. హైడ్రా అధికారులు నేడు ఉదయం నుంచి అక్కడికి చేరుకున్న పరిస్థితి. అయితే ముందుగా అక్కడ సర్వే చేసి ఇది ప్రభుత్వ స్థలం అని నిర్ధారించుకున్న తర్వాతనే హైడ్రా అధికారులు అక్కడికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో గోడ కూల్చివేతలకు పూర్తిగా రంగం సిద్ధం చేశారు. నేడు తెల్లవారుజాము నుంచి అక్కడికి భారీగా పోలీసులు కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కూల్చివేస్తున్న విషయం అయితే తెలిసింది. మరి ఇప్పటికే హైడ్రా పలు అక్రమ నిర్మాణం నేలమట్టం కూడా చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేను మాట్లాడుతాడు. రాష్ట్రంలో భవిష్యత్ తరాలకు మంచి నగరాన్ని అందించాలన్న సమున్నత లక్ష్యంతో హైడ్రా ఏర్పాటైందని, ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నామని నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పడం జరిగింది. నిర్మాణ అనుమతితో సంబంధం లేకుండా గతేడాది జూలైకి ముందు కట్టిన ఏ ఒక్క ఇంటిని హైడ్రా కూల్చి వేయలేదని, చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కు స్థలాల్లోని వ్యాపార కేంద్రాలను, నిర్మాణంలో ఉన్న నివాస సముదాయాలను మాత్రమే నేలమట్టం చేస్తుంది కూడా భవిష్యత్తులో అనేటట్టుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పాడు. వీళ్ళు మొత్తానికి నేడైతే గట్కేసర్ లో ఈ 4 కిలోమీటర్ల మేర నిర్మించిన అక్రమ నిర్మాణం అయితే కూల్చడానికి హైడ్రా రంగం సిద్ధం చేసింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.